హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం 'కిష్కింధకాండ' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మలయాళంలో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది హాట్‌స్టార్‌లో. ఆసిఫ్ అలీ గారు ప్రధాన పాత్రను పోషించారు. ఓవరాల్‌గా మూవీ చూసినాక నాకైతే బావుంది ఫ్రెండ్స్. మలయాళం మూవీస్ మనకు తెలిసిందే కొంతవరకు స్లోగా ఉంటాయి. కానీ అల్టిమేట్‌గా రిజల్ట్ అనేది మాత్రం బానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓటీటీలో కాబట్టి తప్పకుండా ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని లైక్ చేస్తారో వాళ్ళు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే ఎలక్షన్స్ దగ్గర కావడంతో గన్ హోల్డర్స్‌ని పోలీస్ స్టేషన్‌కొచ్చి సబ్మిట్ చేయమంటారు. ఆసిఫ్ అలీ ఆళ్ళ ఫాదర్ గన్‌ని ఆల్రెడీ మిస్ చేసుకొని ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ ఏంటి? ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో జరుగుతున్న డిస్కషన్స్ ఏంటి? అసలు ఆ గన్‌ని ఎవరు దొంగతనం చేశారు? అసలు ఆ గన్ ఏమైంది? ఆ గన్ వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్‌ని ఆసిఫ్ అలీ అయినా, వాళ్ళ ఫాదర్ అయినా ఫేస్ చేయాల్సొచ్చింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. రివ్యూ విషయానికొస్తే మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, సెకండ్ హాఫ్ బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీని చెప్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. డైరెక్టర్ తను చెప్పాల్సిందంతా సెకండ్ హాఫ్‌లో ఉంచుకున్నారు. ఇక్కడ స్టోరీని మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటున్నారు అని మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆ ఓల్డ్ చేసిందంతటిని సెకండ్ హాఫ్‌లో రివీల్ చేస్తునేటప్పుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అంతకన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఆలోచించి స్టోరీనైతే ప్రెజెంట్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కోతుల్ని చూపిస్తున్నప్పుడు, ఏంటి కోతుల్ని చూపిస్తున్నారా అని మనం అనుకుంటాం. కానీ వాటికి కూడా స్టోరీలో ప్రధాన పాత్రని ఇవ్వటం జరిగింది. ఇక హీరో గారి తండ్రిగా చేసిన ఆయన అయితే మాత్రం చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయనకున్న సమస్యని ఆయన ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయాన్ని చూపించినప్పుడు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. ఆసిఫ్ అలీ గారి పెర్ఫార్మన్స్ బావుంది. ఆసిఫ్ అలీ గారి భార్య చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అపర్ణ బాలమురళి గారు వైఫ్ క్యారెక్టర్‌గా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ విషయానికొస్తే హీరో ఆసిఫ్ అలీ గారి క్యారెక్టర్ అయిన అపర్ణ బాలమురళి గారి క్యారెక్టర్‌నైనా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగా యాక్ట్ చేశారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌నే మనం చూస్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఒక సెంటిమెంట్‌ని యాడ్ చేసి వాచ్ అనే ఫీలింగ్‌నైతే కలిగించారు. ఒక్కొక్క టాపిక్‌ని ఒక్కొక్క విధంగా కంక్లూజన్ ఇచ్చిన విధానం అయితే బావుంది. మనం ఎక్కడైతే ఎమోషనల్‌గా కనెక్టివిటీ అవుతామో, ఆ ఎమోషనల్ కనెక్టివిటీని అలా హోల్డ్ చేసి మూవీని మధ్యలోనే ఆపేశారు. ఇది పార్ట్ 2 కోసమా? లేకపోతే మూవీ అక్కడితో ఎండ్ అయిందా? అన్నది మన ఊహకే వదిలేయాలి. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే చాలా స్లోగా నడుస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అసల ఎక్కడ మనకి యాప్ట్ అవ్వదు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. మూవీని 'దృశ్యంతో' పోల్చారు. నేను 'దృశ్యం' అంత గొప్పది అని అనను గానీ, మూవీ అయితే మాత్రం ఈ మూవీలో స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఈ 2 కూడాను చాలా గొప్పగా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూసేయండి. థాంక్ యూ.